వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల అంటే పిసిసి ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ విషయం మీద తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది ప్రెస్ మీట్లో. ఈ సంఘటన భయానకమని, ఒళ్ళు గగురు పడిచే విషయం అని అలానే సోషల్ మీడియాలో స్పందించారు. ఈ ఘటనకి జగనే పూర్తి బాధ్యత వహించాలి. 100 మందికి పర్మిషన్ ఉంటే అన్ని వేల మందిని ఎలా తీసుకువెళ్తారు అని ఆమె ప్రశ్నించటం, అలానే ఈ సైడ్ బోర్డు మీద అంతమంది వేల మంది ఉండంగా రోడ్డు మీద సైడ్ ఫుట్ బోర్డు మీద నుంచొని జనాలకు అభివాదం చేస్తూ ఆయన అలా ప్రయాణించడం ఏంటి, ప్రజల ప్రాణాలతో అలా చెలగాటాలు ఆడటం ఏంటి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల తీవ్రంగా ఆరోపణలు చేశారు. అలానే బెట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తిని పరామర్శించడానికి ఇంత హంగామా అవసరమా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఇదేం రాజకీయం? ఇదెక్కడ రాక్షస ఆనందం అని షర్మిల ట్వీట్ చేయటం జరిగింది. అలానే మీ ఉనికి కోసం జనాల్ని కారు టైర్ల కింద వేసి బలి తీసుకుంటారా? అలా ప్రజల ప్రాణాల మీద శవరాజకీయాలు చేస్తారా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలానే కారు సైడ్ బోర్డు మీద నిలబడటం కూడా నాయకుడిగా ఆయన కాన్వాయ్ మూవ్ చేయించడం, అంటే అక్కడ నుంచొని కాన్వాయ్ని మూవ్ చేయించడం కూడా ఎంతవరకు కరెక్టు? కాబట్టి ప్రభుత్వం తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ షర్మిల డిమాండ్ చేయటం జరిగింది. సింగయ్య మృతికి కారణమైన జగన్తో పాటు 100 మందిని అనుమతిని ఇస్తే అన్ని వేల మందితో వచ్చిన దగ్గరుండి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఘటనకి అని షర్మిల డిమాండ్ చేశారు. పర్మిషన్కి విరుద్ధంగా సమీకరణ జరుగుతున్న పోలీసులు దీనికి ఎలా సహకరించారు? అలానే ఎందుకు ఇలా ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది? కాబట్టి పోలీసు మీద కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది అంటే, ముందుగా ఇంతమంది జనాలు వస్తారని కానీ ప్రజలు ఇట్లా ఎన్ని వేల మంది అక్కడ గుమ్మి కొడతారని కానీ కాన్వాయ్లో పాలు పంచుకుంటారని కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కూడా మాత్రం పసిగట్టలేకపోయారా? వాళ్ళు నిద్రపోతున్నారా అని కూడా వైఎస్ షర్మిల ఈ రకంగా ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది. అలానే కాంగ్రెస్ పార్టీ చేసే ధర్నాలకు కానీ దీక్షలకు కానీ వాటికి మాత్రం ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకుండా మాలాంటి నాయకుల్ని మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయటం ఇది ఎంతవరకు కరెక్టు? భగ్నం చేస్తే ర్యాలీలని అడ్డుకొని వాటిని మా గొంతు నొక్కాలని చూస్తారు కానీ వైసీపీ చేసిన ఇటువంటి బల ప్రదర్శనలు మాత్రం హత్యలకి జగన్ ఏం సమాధానం ఇస్తారు అని ఆమె కోరటం జరిగింది. ఈ సంఘటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు, దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు అని షర్మిల నిలదీయటం జరిగింది. అలానే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన ఈ సంఘటనల మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేసింది. అలానే ప్రజల భద్రతకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా పునరావృతం అవ్వకుండా చూడాలని షర్మిల కోరటం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలకి విలువనైనప్పుడు ఏ నాయకులకైనా కానీ రాజకీయ పార్టీలకైనా సరే వాళ్ళకి ఇట్లా ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించే హక్కు లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆమె. అలానే ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల గారు ఈ మాటలు అన్ని మాట్లాడినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు సందర్భంగా కానీ లేకపోతే మన ఎలక్షన్లకు ముందు కందుకూరులో జన సమీకరణ చేసే ప్రయత్నంలో సన్న ఇరుకు రోడ్డులో ఆయన సభ పెట్టడము, దానిలో తొక్కిసలాటలో 8 మంది చనిపోవటం కానీ, గుంటూరులో మహిళలకి చీరలు పంచే దీంతో అక్కడ తొక్కిసలాటలో ఒక 3 మహిళలు చనిపోవటం కానీ, ఇలాంటి సందర్భాల్లో షర్మిల ఈ రకంగా తీవ్రమైన పదజాలంతో కానీ తీవ్రంగా చంద్రబాబుని విమర్శించింది కానీ మనం అయితే చూడలేదు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా సరే ఈమె కుటుంబ కక్షల్ని కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఈ కుటుంబ కక్షల నేపథ్యంలో
ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన్ని ఇలా దూషించడం, ఆయన గురించి విమర్శలు చేయటం, ఇవైతే ఆమెకి కామన్ గా మారిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ముందు ఆమెనే సొంత పార్టీలోనే 25 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు ఆమె మీద పూర్తి వ్యతిరేకతతో హైకమాండ్కి అయితే కంప్లైంట్ చేయడం అనేది కూడా జరిగింది. తక్షణం ఏమైనా మార్చాలి, ఏమో ఎలక్షన్ ఫండ్ కూడా మాకెవరికి పంచకుండా మన ఎలక్షన్లో కేంద్రం నుంచి వచ్చిన అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన నిధులు ఇక్కడ ఎవరికి పంచకుండా ఆమె మొత్తం తీసేసుకుంది, ఆమె నొక్కేసి డబ్బులు మొత్తం దాచిపెట్టుకుంది అని ఆరోపణలు చేయటం. అలానే శ్రీకాకుళంలో కూడా సభలో మాట్లాడుతూ ఆమె స్వయంగా నా పట్ల మా పార్టీలోనే చాలా మంది నాయకులు నా మీద గుర్రుగా ఉన్నారు, వాళ్ళకి నేనంటే పట్టం లేదు, బహుశా నన్ను పార్టీలోంచి నేను వెళ్ళిపోతే తప్ప వాళ్ళకి తృప్తిగా ఉన్నదేమో, అలానే వాళ్ళ ఎవరికి ఇష్టం లేకపోతే పార్టీలో నేను వెళ్ళిపోవటానికి కూడా రెడీ అన్నట్టుగా మాట్లాడటం జరిగింది ఆ సభలో. దీని తర్వాత వైజాగ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 13 మంది జిల్లా ప్రెసిడెంట్లు అక్కడ మీటింగ్ పెట్టుకొని ఏం పట్ల కానీ ఏం ప్రవర్తన పట్ల కానీ, ఇప్పుడు అక్కడ ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద విమర్శలు చేయటం మానేసి, గతంలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే టీడీపీ గవర్నమెంట్ ఉండగా అపోజిషన్ లో ఉన్న జగన్ ఎలా తిట్టేవాడో, ఇప్పుడు ఏమో కూడా అదే పని. కూటమి ప్రభుత్వం ఆ హామీలు కానీ ఏమన్నా ఇచ్చి నెరవేర్చకుండా వాళ్ళు చోద్యం చూస్తుంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాడి గురించి ఏమీ మాట్లాడకుండా ఇటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తిట్టమే బయటకు వస్తే ఆయన తిట్టమే పనిగా పెట్టుకుంది. ఇట్లా అయితే మన పార్టీ ఆల్రెడీ ఇప్పటికే అక్కడ సమాధి అయిపోయిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈమె ఒంటెత్తు పోగళ్ళు కానీ, ఇటువంటివి కుటుంబ కక్షలు కానీ, కుటుంబ వ్యవహారాలు మనసులో పెట్టుకొని కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే బయటికి రావటం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ కూడా పద్ధతిగా లేదు. అలానే వచ్చిన నిధులు కానీ అవి కానీ ఏమే పూర్తిగా పెట్టేసుకొని ఎవరికి రూపాయి ఇవ్వకుండా, అలానే టికెట్లు కూడా గత ఎలక్షన్లో పార్టీ టికెట్లు కూడా అమ్ముకుందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు హైకమాండ్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీకి అలానే మల్లికార్జున్ ఖర్గే కూడా వాళ్ళు లెటర్లు రాసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో షర్మిల తన సొంత పార్టీలో తన పదవికి కానీ పార్టీలో తన మీద ఉన్న అసంతృప్తి కానీ గుర్తించకుండా ఈ రకంగా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని, ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రభుత్వం లేడు కాబట్టి ఆయన మీద విమర్శలు చేయటం ఎంతవరకు కరెక్ట్, ఇటు ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం మీద కానీ, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ, హింసలు కానీ, ఇటువంటివి ఏమీ మాట్లాడకుండా వాటి గురించి కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే బయటకు వస్తుందని తీవ్రంగా ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి ఆమెనే తీవ్రంగా దుమ్మెత్తిపోయటం, ఆమెనే విమర్శించడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించామా, ఇటువంటి ప్రెస్ మీట్లో లేకపోతే ఇట్లాంటి ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి పెట్టే ముందు దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి కానీ ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా ఇంకో ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని పొద్దుగూకులు బురద జల్లడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈసారి ఆలోచించుకొని దాని తగ్గట్టు ఆమె రాజకీయం నడుపుతుందని ఆశిస్తున్నాను.